జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ జనసేనను కుదిపేస్తోంది. దీనిపై ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం కీలక సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఈ అంశంపైనే చర్చ జరగబోతోంది. ఇప్పటికే దీనిపై విచారణకు ఆదేశించింది జనసేన పార్టీ. ఒక కమిటీని కూడా వేసింది 3 సభ్యులతో. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో భవన్ భేటీ కాబోతున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కమిటీల నిర్ణయంపై కూడా చర్చించనున్నారు నేతలు. రైట్, మనం చూసాం ఏదైతే ఎమ్మెల్యే ఇష్యూ అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే నిజంగానే ఏపీలో అది కూడా జనసేన పార్టీని అయితే కుదిపేస్తున్నట్టు చెప్పొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంట్లో ఈ అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ ఆఫీస్ లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి, మరొక వైపు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను, అలాగే ముఖ్యంగా ఏదైతే అరవ శ్రీధర్ కి సంబంధించినటువంటి అంశంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కొంత కీలకంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జనసేనకి సంబంధించినటువంటి అంశంలో ఈ పార్టీకి సంబంధించి, అలాగే ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉండాలి అని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ఏవైతే అనుకోని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పైన కూడా కమిటీల నిర్మాణం, నేతలపై వస్తున్నటువంటి ఆరోపణలు ఇవేవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొన్ని కార్పొరేషన్స్ కి చైర్మన్లుగా కూడా జనసేన నాయకులు ఉన్నారు. వారంతా కూడా ముఖ్య నాయకులంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి జనసేన పార్టీ సమావేశంలో పాల్గొబోతున్నారు. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.